సంకల్పం ద్వారా అంటే మన సొంత ఆలోచన ద్వారా అవి జరిగేవి కాదు. నువ్వు ఇలా బ్రతకాలి అనుకుంటే నువ్వు బ్రతకలేవు. నేను ఇలా ఉండాలి అనుకుంటే నువ్వు ఉండలేవు. కానీ ఇది కేవలము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా జరిగే మార్పు అని మాత్రము చెప్పగలం ప్రియులారా. ఈరోజు సాతానుడు చాలా కంగారు పడిపోతున్నాడు. సాతానుడు మరి మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. మనుషులకు మధ్యలో గొడవ పెడుతూ ఉన్నటువంటి వారుకున్నారు. కనుకనే మరి మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే తత్తరపడిపోతున్నారు. ఏదో జరిగిపోతుంది, ఏదో విచిత్రమైనటువంటి సంఘటన జరిగిపోతుంది, మన యొక్క ధర్మానికి అడ్డం వచ్చేస్తుంది, భంగం కలుగుతుంది అంటూ మనుషులు కంగారు పడిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. కనుకనే ఇక్కడ గమనిస్తే మనుషుణ్ణి మరొక మనిషి మార్చగలడా? అలా మార్చగలిగితే ఇప్పటికీ ప్రపంచమంతా కూడా ఏదో ఒక వైపుకి చేరిపోయేది ఉంటుంది.